ఏంటండి అయిందా మీ నిద్ర? పిల్లల్ని కనడం కాదు. అయినా మీ కూతురు కన్నా ఎక్కువైందా మీ నిద్ర? ఈ రోజు కనుక నేను లేకపోయింటే ఏమయ్యేదో తెలుసా? ఏమైంది ప్రేమ? చాలా థ్యాంక్స్ అండి. టీచర్ మా నాన్నకి సారీ చెప్పండి టీచర్. ఎందుకు లవ్? మీరు చెప్పండి టీచర్ ఫస్ట్. అనుకున్నట్టు మా నాన్నకు నాకంటే నిద్ర ఏం ఎక్కువ కాదు. మా నాన్నకు 3 రోజుల నుంచి ఫీవర్ వస్తుంది. అందుకనే పడుకున్నాడు. లేదంటే హాఫ్ అన్ అవర్కు ముందే స్కూల్ దగ్గర ఉండేవాడు. ఓ ఓకే ఓకే, సారీ అండి. ఇప్పుడు హ్యాపీనా? ఓ చాలా. సరే లవ్, మరి నేను వెళ్తాను, నాకు టైం అవుతోంది. అదేంటి టీచర్ ఇంటి దగ్గర వరకు వచ్చి ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారు? రండి టీచర్, కాఫీ తాగి వెళ్ళండి. మా నాన్న కాఫీ చాలా బాగా పెడతాడు. వద్దు లవ్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతా తప్పకుండా. బాయ్. ఓకే టీచర్. నాన్న నాకు ఒక కథ చెప్పవా? చెప్తా కానీ నిన్ను కాపాడి మన ఇంటికి తీసుకొచ్చింది కదా, ఆమె ఎవరమ్మా? ఎందుకు నిన్ను లవ్ అని పిలుస్తుంది? ఓ తన కొత్తగా వచ్చిన మా ఇంగ్లీష్ టీచర్ నాన్న. నా పేరు ప్రేమ కదా, అంటే ఇంగ్లీష్లో లవ్ అని అర్థం. అందుకే అలా పిలుస్తుంది నాన్న. చాలా మంచిది నాన్న. ప్రేమ, తొందరగా రానన్నా, టైం అయింది. వస్తున్నా నాన్న. బాయ్ నాన్న. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం. అరే రామ్, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? పాపను డ్రాప్ చేసేదా లేట్ అయిందిరా, అది కానీ నీకు విషయం చెప్పాలరా. బాయ్ అన్నయ్య. బాయ్ జాను. ఏం లేదు లేరా, ఇంటికి టైం అవుతుంది, పదం పద. వీడెవడ్రా బఫూన్లా ఉన్నాడు? రే వాడేనేమోరా, హెచ్ఆర్ లీవ్లో ఉన్నాడు కదా, ఇంటర్వ్యూ తీసుకోమన్నాడు, రమ్మని పోలోనికి. ఇంటర్వ్యూకి వచ్చింది మీరేనా? లోపల రండి. ఎక్స్క్యూజ్ మీ, లోపల రావచ్చా? రండి. ఇంక స్టార్ట్ చేద్దామా? శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం. ఎవడ్రా నాయనా నువ్వు? ఆపు. సార్, రే ఏంట్రా ఇంటర్వ్యూకి వచ్చి మంత్రాలు చదువుతున్నావు? నేను ఏం పని చేసినా దీంతోనే స్టార్ట్ చేశాను సార్. సర్లే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్, ఇంగ్లీష్లోనా తెలుగులోనా సార్? ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్ వచ్చింటే నీ దగ్గరికి వస్తా అంటే. సార్, ఇంగ్లీష్ రాదు సార్. సరేలే, తెలుగులోనే చెప్పు. నా పేరు ముత్తుస్వామి. ముత్తుస్వామ అంటే నువ్వు తమిళేనా? లేదు సార్, తెలుగోళ్ళే. మరి తమిళ్ పేరు పెట్టుకున్నావు? నేను రజనీకాంత్ ఫ్యాన్ సార్. నువ్వు అస్సాంలో చదివినావా? 10th క్లాస్ నుంచి అంతా అస్సామే సార్. ఈ జాబ్ ఎందుకు చేయాలనుకున్నారు మీరు? నా ఫ్యామిలీ కోసం సార్. ఫ్యామిలీనా? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఆల్రెడీ అర్థం ఎకరా ఎగిరిపోయింది సార్. పిల్లల్ని ఉంటే చూడండి సార్. ఏయ్, ఎట్లా కనిపిస్తున్నాం మేము నీకు? మరి ఫ్యామిలీ అన్నావు? సార్, నా చాలా పెద్ద ఫ్యామిలీ సార్. చెప్పేదాన్ని కాదు, ఇక్కడ వేసి చూపెడతాను సార్. డిగ్రీ ఏ అస్సాంలో చదివినావురా? నీకంటే ఎల్కేజీ పిల్లాడు మేలు కదరా, అన్ని పిచ్చా గీతలు గీసుకుంటూ. సార్, అవి పిచ్చ గీతలు కాదు సార్, నా ఫ్యామిలీ సార్ అది. సరేరా, ఫ్యామిలీని బాగా చూసుకో. సార్, అవి నేను ఊహించి గీసినవి సార్. నాకెవరూ లేరు సార్. నేను ఒక అనాథం సార్.
సర్లే నువ్వు వెళ్ళు, జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు లవ్ ఏడుస్తున్నావు? ఏమైంది? మీ టీచర్స్ ఎవరైనా కొట్టారా? మీ ఫ్రెండ్స్ ఏమైనా అన్నారా? లేదు. మరేమైందో చెప్పు లవ్. రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా. ఉంది. అయితే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొస్తున్నారు. అయితే నువ్వు కూడా తీసుకునిరా మీ అమ్మని. నాకు అమ్మ లేదుగా. నేను చిన్నగా ఉన్నప్పుడే జాబ్ కోసం USA వెళ్ళిపోయిందంట. సర్లే ఇంకా ఏడవకు, ఆపు. ఏంటి లవ్, మీ అమ్మ రాకపోతే అలా ఏడవాలా? ఇప్పుడు నువ్వు ఏడు పాపకపోతే నేను నీతో మాట్లాడను పో. అబ్బా ఇలా చూడు లవ్, నీకో విషయం చెప్పనా? నువ్వు ఏడు పాపితే నేను మీ ఇంటికి కాఫీకి వస్తా. నువ్వు అన్నావు కదా మా డాడీ కాఫీ బాగా పెడతాడు అని, నాకు పెట్టివ్వమని చెప్పు. అయ్యి నిజమా? నిజంగా వస్తావా? ప్రామిస్. రేపు పేరెంట్స్ మీటింగ్కి మీ అమ్మ రాకపోతే ఏంటి, నేను వస్తాను కదా. అయితే నిన్నమ్మ అని పిలవచ్చా? పిలుచు. అయితే ఫస్ట్ నీ ఫోన్ ఇవ్వు. నాన్న నువ్వేం స్కూల్ దగ్గరికి రావద్దు. నేను మా టీచర్ జాను అమ్మ ఇంటి దగ్గరికి వస్తున్నాము. ఒక కాఫీ చేసి పెట్టు. అవును రామ్ గారు, మీ ఆవిడ US లో ఉంటారంట కదా, అక్కడేం చేస్తుంటారు? అప్పుడే చెప్పాను కదమ్మా జాబ్ చేస్తారని. అదేంటి ప్రేమ, టీచర్ నమ్మ అంటున్నావు? పర్వాలేదండి, నేనే అలా పిలవమన్నాను. సరే లవ్, నేను వెళ్ళరానా? నాకు టైం అవుతుంది. ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదమ్మా. నువ్వు నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ రేపు స్కూల్కి వస్తావు కదా, అక్కడ కలుద్దాంలే. బాయ్. వెళ్ళొస్తాను రామ్ గారు. సరే అమ్మా. వచ్చావా? నీకు విషయం చెప్పాలరా. ఏంటి చెప్పు. చెప్పడానికన్నా ముందు నీకు విషయం అడగాలరా. ఏంట్రా అది? మొన్న మార్నింగ్ నీ రూమ్ దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ అన్నయ్య అని చెప్పింది ఆ అమ్మాయి ఎవర్రా? ఓ తన మా ఇంటి పక్కన కొత్తగా వచ్చారా. మరి అన్నయ్య అంటుంది? అవునరా, తను అందరితోనూ అలాగే కలిసిపోతుంది. చాలా మంచి అమ్మాయి. మన ప్రేమ చదివే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తుంది. నేను మొన్న ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను కదా, తను జానునేరా. ఎలారా? ఇంకెన్ని రోజులు ప్రేమకు అబద్ధం చెప్పాలరా? నా వల్ల అవ్వట్లేదురా. జాను ఫస్ట్ ప్రేమను కాపాడి మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు తన కేరింగ్ ఏంటో తెలిసింది. అలాగే పేరెంట్స్ మీటింగ్కి అమ్మ రాదని తెలిస్తే తననే అమ్మలాగా అనుకోమని చెప్పి అమ్మ స్థానాన్ని ఇచ్చింది. ఇంతకంటే మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? ఐ లవ్ హర్. అవునరా, తను చాలా మంచి అమ్మాయి. హాయ్ జాను గారు. హాయ్ అండి. ఏమైంది జాను? తెలియట్లేదని స్టార్ట్ అవ్వట్లేదు. ఆగు, నేను చూస్తాను. ఓకే రామ్, నువ్వు ఇంటికి వెళ్ళు, పాప వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను మెకానిక్ షాప్ దగ్గర బండి వదిలేసి వస్తాను. ఓకే విజయ్. అవునన్నయ్య, మీకు రామ్ గారు ఎలా తెలుసు? వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ జాను. ఓ, అంటే స్కూల్ ఫ్రెండ్సా? ఒకటే స్కూలా? ఒకటే ఆశ్రమం. ఆశ్రమం ఏంటన్నయ్య? నేను, రామ్, అజయ్ అనాథలమమ్మ ఒకే ఆశ్రమంలో పెరిగాం. నాకు రామ్కి నేను తప్ప ఎవరూ లేరు. మరి పాప? తను మా ఫ్రెండ్ అజయ్ కూతురు. మరి రామ్ని డాడీ అంటుంది? మా ముగ్గురులో అజయ్కి మాత్రమే మ్యారేజ్ అయింది. అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతూ పాపని రామ్కి ఇచ్చి అప్పగిచ్చారు. మరి వాళ్ళ అమ్మ అమెరికా జాబ్? ఓ అదా, ప్రేమ అమ్మ కావాలని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక అలా అబద్ధం చెప్తుంటాడు. అలా ఉన్నప్పుడు రామ్ పెళ్లి చేసుకోవచ్చు కదా. ప్రేమకి అమ్మ అండ్ రామ్ గారికి ఎవరూ లేని లోటు తీరుతుంది కదన్నయ్య. చేసుకోవచ్చు, బట్ వచ్చిన అమ్మాయి ప్రేమని ఎలా చూసుకుంటుందో అని ఆగుతున్నాడు. అయినా మనకి నచ్చిన అమ్మాయి దొరకడం చాలా కష్టమేలే. మరి ఇంకా ప్రేమకి ఎన్ని రోజులు అబద్ధం చెప్తాడు? తను ఎప్పుడు అలా అడగదులే, సంవత్సరానికి ఒకసారి అడుగుతుంది. ఏ రోజు అన్నయ్య? May 15th ప్రేమ బర్త్డే గిఫ్ట్గా
అమ్మ కావాలని అడుగుతుంది. అవునా? మే 15 అంటే రేపే అన్నయ్య? రేపే జాను. మొత్తం సర్వీస్ అంతా చేయడానికి 3 రోజులు పడుతుందన్నా. ఓకే, పర్లేదు, చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై లవ్. థ్యాంక్స్ అమ్మా. మరి నా బర్త్డే గిఫ్ట్ ఏం లేదా? ఒక నిమిషం. జాను గారు, నైట్ పాప బర్త్డే పార్టీ ఉంది. హైవే దగ్గర ఉన్న అరేబియన్ కేఫ్ దగ్గరికి మీరు తప్పకుండా రావాలి. ఓకే అండి, తప్పకుండా వస్తాను. ప్రేమ, టీచర్ బాయ్ చెప్పమా. బాయ్ టీచర్. అవును, మీ బైక్ రిపేర్ అయింది కదా, మరి ఎలా వెళ్తారు? నేను ఆటోలో వెళ్తాను లేండి. అయ్యో భలేవారే, రండి డ్రాప్ చేస్తాను. పర్లేదు లేండి, నేను ఆటోలో వెళ్తాను. రావచ్చు కదమ్మా. పర్లేదు రండి. సార్ ఇంకెవరు రావాలి సార్? కేక్ కట్ చేయండి సార్, ఆకలి అవుతుంది, తిని పోదాము. నీకెప్పుడు తొందరేరా. మనకన్నా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు, సార్కి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చేది ఉంది. అంతే కదా రామ్ గారు? జాను అమ్మ ఇంకా రాలేదా? దాని గురించి రామ్ గారికే తెలియాలమ్మా. రే, అమ్మా ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రేమ. ఓ నాన్న, ఎప్పుడు విశేషేనా? గిఫ్ట్స్ ఏం లేవా? లవ్, విజయ్ అంకల్కి కేక్ పెట్టరాపో. జాను గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటండి? నా లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ప్రేమకు ముందు ప్రేమకు తర్వాత. నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి ప్రేమను సరిగ్గా చూసుకుంటుందో లేదో తెలియదు. మిమ్మల్ని చూసే వరకు కాదు, నిన్ను చూసే వరకు. ప్రేమ బర్త్డే గిఫ్ట్గా అమ్మలా మిమ్మల్ని ఇవ్వాలనుకుంటున్నా. మీకు ఓకేనా? ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు? నిజమండి, మన మధ్యలో ఏదో ఉంది. మన మధ్యలో ఏముంది రామ్ గారు? చూడండి, లవ్ ఉంది. ఏమన్నారు? నేను లవ్, మీరు ఐ లవ్ యూ. లవ్ యూ టూ.